మరో బ్రేకింగ్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను అత్యంత కిరాతకంగా దాడి చేశాడు ఓ కసాయి భర్త. యాదమరి మండలం బెంగళూరు చెన్నై జాతీయ రహదారి సమీపంలోని ముత్తరపల్లి బస్టాప్ వద్ద ఈ అమానుష ఘటన వెలుగు చూసింది. షెడ్ లో మెకానిక్ గా పనిచేస్తున్న ఉమాపతి అనే వ్యక్తి భార్య స్వాతిపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భార్య స్వాతిపై కత్తితో విచక్షణారహితంగా తెగబడ్డాడు. భర్త దాడిలో తీవ్ర గాయాల పాలైన భార్య కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఆమెను చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. దంపతులు ప్రస్తుతం చిత్తూరుకు చెందిన జనకారిపల్లెలో కాపురముంటున్నట్లుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు మాకు వచ్చిన సమాచారం మేరకు అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది. ఇక్కడ గుడిపాల మండలం పైనపల్లికి చెందినటువంటి స్వాతి అనే ఆమెకు వివాహమైంది వాళ్ళ మేనమామతోనే. వాళ్ళకు చాలా కాలం నుంచి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ డిస్ప్యూట్ లో భాగంగా ఈ రోజు నిన్న కూడా గొడవ పన్నారు. ఈ రోజు వాళ్ళ మేనమామ ముత్తరపల్లి దగ్గర అక్కడ జేసీబీ షాపులో అక్కడ ఉంటే ఈ అమ్మాయి కూడా అక్కడికి వెళ్ళినారు. అక్కడ మళ్ళీ లక్ష్మయ్య కంటిక బస్ స్టాప్ దగ్గర ఇద్దరు కూడా వాదులాడుకుని అక్కడ ఉన్నటువంటి గొడవ కారణంగా వాళ్ళ షెడ్యూల్లో ఉన్నటువంటి ఒక కత్తి తీసుకొని వచ్చేసి ఆ అమ్మాయి తలపైన చేతిపైన అన్ని చోట్ల విచక్షణారహితంగా నరికినాడు. ఇమ్మీడియట్ గా ఆ అమ్మాయిని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ దానిపైన కేసు నమోదు చేసి తగిన చర్య తీసుకున్నాం. అమ్మ పేరు ఏ ఊరు? పేయనపల్లి. ఏం జరిగిందమ్మా? నువ్వు మీ అమ్మతో పోయావా? ఏం చేశాడు మీ నాన్న? హలో, ఇక చిత్తూరు జిల్లా పూతలపట్టు పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భర్త భార్యపై అనుమానంతో ఆమెను హతమార్చినటువంటి ఘటన వెలుగు చూసింది. పూర్తి డీటెయిల్స్ మా తిరుపతి రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. ఒక భర్త ఎవరైతే చెప్తున్నారో ఉమాపతిగా చెప్తున్నటువంటి ఈ వ్యక్తి భార్యపై అంటే స్వాతిపై దాడి చేసి కిరాతకంగా చంపినన్న విషయం మనం విజువల్స్ చూస్తున్నాం. అక్కడ వాళ్ళ కుమార్తె అనుకుంటా, ఆమె కూడా అక్కడ ఒకంత నిశ్చేష్టురాలుగా అక్కడ కూర్చున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఏం జరిగింది? కేవలం అనుమానంతోనే భార్యను హతమార్చాడా ఈ భర్త? గత కొద్ది రోజుల నుంచి కూడా చిత్తూరు ప్రధానంగా బాధితురాలు ఏదైతే భార్య స్వాతికి సంబంధించి అయితే వివరాలు పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి స్థానికంగా చిత్తూరుకు చెందినటువంటి జానకారిపల్లికి చెందినటువంటి బాధితురాలుగా పోలీసులు చెప్తున్నారు. అయితే పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించి యాదమరి మండలంలో అక్కడ బెంగళూరు చెన్నై జాతీయ రహదారికి సంబంధించి అక్కడ కొంత వర్క్ జరుగుతుంది. అక్కడ జేసీబీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఈ స్వాతికి సంబంధించిన భర్త. అయితే చాలా రోజుల నుంచి కూడా భార్య పైన అనుమానం ఉన్న కారణంతో చిత్తూరులోకి నేరుగా ఇంటికి వెళ్లి ప్రతిరోజు కూడా గొడవలు పడేవారు. ఒక బాబు ఒక పాప, ఇద్దరికి పిల్లలు ఉన్నారు. అయితే పిల్లల ముందరే అత్యంత దారుణంగా కొట్టడం, లేదంటే ఊర్లో వాళ్ళు కూడా ఎవరైనా సరే అడ్డుపడినా వాళ్ళపైన మధ్యలో దాడి చేసే ప్రయత్నం చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి గత 3 నెలల నుంచి. గతంలో కూడా వీళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కూడా కేసు పెట్టడం జరిగింది. అయినా కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. రకరకాల ఇప్పటికి కూడా అతనిలో మార్పు రాకపోవడంతో మరోసారి ఇవాళ కత్తితో అత్యంత దారుణంగా చిన్నపిల్లల ముందు అత్యంత దారుణంగా ఆమె స్వాతి పైన కత్తులతో నరకడం జరిగింది. అదే సందర్భంలోనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పరుగులు పెట్టి ఆ పాపని స్వాతికి సంబంధించిన కాపాడే ప్రయత్నం అయితే చేశారు. అయితే చుట్టుపక్కల వాళ్ళు వస్తున్నారని గమనించి అక్కడి నుంచి కూడా పరారవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి స్వాతి పరిస్థితి ఎంత హీనంగా ఉంది ఆసుపత్రిలో చిత్తూరు ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతానికి చికిత్స పొందుతుంది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది. అయితే ఆ తల్లిదండ్రులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వాతికి సంబంధించిన తల్లిదండ్రులు ఒక్కొక్క బిడ్డ పెంచుకొని ఇవాళ ఆ డ్రైవర్ కి జేసీబీ డ్రైవర్ కి ఇచ్చిన నేపథ్యంలో అతని తంత దారుణంగా అనుమానంతో దారుణంగా దాడి చేశారంటూ కూడా వాళ్ళు కూడా కంటతడి
తమ బిడ్డ చనిపోతే ఇతర బిడ్డల పరిస్థితి ఏంటి అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు అయితే నమోదు చేశారు కానీ అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.